అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదియు పరలోకమందున్నదని మనము ఎరుగుదుము. మహోన్నతుడా, అత్యంత కృప కనికరం కలిగిన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గణనామానికి స్తోత్రము దేవా. ఇంతవరకు కూడా సుశీలమ్మ గారి గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నారయ్యా. వారైతే నాకు తెలియదు, కానీ మీ యొక్క లేఖనానుసారంగా నా దేవా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అని సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ కుమారుడు, అలాగే నా దేవా వారి బంధువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారు నా దేవా ఈ లోకంలో జీవించినంతకాలం కూడా అనేక మందికి మేలు చేశారని, ఉపకారం చేశారని చెప్పి ఉన్నారు దేవా. కానీ మీ లేఖనంలో తెలియచేస్తున్న మాట, ఈ భూమి మీద ఉన్న మన గుడాలన్నీ కూడా చెయ్యలేకపోతున్నాయని నా దేవా, నిత్యము నిరంతరము కూడా ఉండేది పరలోకము, ఆ పరలోకమే శాశ్వతమని మీ లేఖనానుసారంగా నా దేవా కొద్దిసేపు నన్ను మీ సిలువ చాటు వరకు మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ మైకి చేత వెలువడుతున్న ప్రతి ఒక్కరితో కూడా ఈ రాత్రి కాల సమయంలో మీరే మాట్లాడి మీ నామాన్ని మహిమించుకునే వారిగా మొదలు యేసు నామములో అడుగుతున్నాము మా పరమ తండ్రి. పాటసారి ఓ పాటసారి 80 ఒక్కసారి, పాటసారి ఓ పాటసారి 80 ఒక్కసారి.
దేవునికి మహిమ కలుగును. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మన యొక్క జీవితాలు శాశ్వతమైనవి కావు అని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ 5వ అధ్యాయం 1వ వచనం మాట మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారి ద్వారా వినబడుతున్న మాట, చెప్పబడిన మాట, ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క శరీరము నశించిపోతుంది ఒక రోజునని చక్కని మాట పౌలు గారు చెప్తున్నాడు. మరి మోషే చేసిన ప్రార్థనలో మనం చూసినట్లయితే తరతరంలో మాకు నివాస స్థలము నీవే అని మోషే చేసిన ప్రార్థనలో మొదటి వచ్చిన ఈ సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త మనం అందరూ కూడా ప్రతి వారం మందిరంలోకి వస్తూ వాక్యం వింటూ వాక్యంలో బలపడుతూ స్థిరపడుతూ ఉన్న మనందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే తరతరంలో మాకు నివాస స్థలము నీవే. ఈ భూమి పుట్టక మునుపు యుగయుగములు నీవే మాకు దేవుడు. ఈ యొక్క పరలోక రాజ్యమే మనకు శాశ్వతము. ఈ లోకంలో ఎంత సంపాదించినా సమస్తంలో కూడా విడిచి పెట్టి అలవలసిన వారు ఈ లోకం ఎంతకాలం జీవిస్తావో తెలియదు. కానీ తల్లిగారు నిధిగా సుశీలమ్మ గారు ఎంతో మందికి ఉపకారం చేశారు, ఎంతో మందికి మేలు చేశారు. కీర్తనకారుడు 31వ కీర్తన 19వ వచనంలో నీ అంత భయభక్తులు కలవాలి నిమిత్తం, చక్కని మాట. దావీదు భక్తుడు అంటాడు, నిమిత్తం నీవు దాచిన మేలు ఎంతో గొప్పది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఒకరికి ఉపకారం చేయాలి, ఒకరికి మేలు చేయాలి, ఒకరి సహాయం చేస్తే ప్రతి ఒక్కరు కూడా తల్లిగారి బాటలు మనం ఉండవాలి. తల్లిగారి చనిపోయారు, జ్ఞానకాలం అయినప్పటికీ వారి కుమారులు, కోడళ్ళు, మనుగులు, మనుగులు అందరూ కూడా తల్లిగారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. దానికి గల కారణం ఏమిటంటే వారి చేసిన మంచి పనులు, వారి చేసిన ఉపకారం, వారి చేసిన మేలు మనం అందరూ కూడా జ్ఞాపకం అందుకుంటే పౌలు గారు చెప్తాడు కదా, చక్కని మాట. దశలోకి రచన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చూసినట్లయితే ఒక నిరీక్షణట్టు మనకు ఉన్నది. ఆ నిరీక్షణ ఏమనగా సహోదరులారా పౌలు గారు చెప్తున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి చేయలేచి మన అందరికీ కూడా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఆ గొప్ప దేవుడు మనం నిత్యము జరుగుతున్న కూడా జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటారు. అందుగురించి ఒక భక్తుడు అంటాడు కదా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ఏ దినమందైనా పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టుబట్టాలి నీవు తొడైన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టుబట్టాలి నీవు తొడైన గాని, అన్నము పైన కూర్చున్నా గాని
ప్రభునందు ప్రియమైన వాటారా, పరిశుద్ధ లేఖనంలో మనం తెలిసిన వాక్యాలు ప్రతిరోజు కూడా వింటున్న వాక్యాలే, కానీ ఆ యొక్క వాక్యంలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకుని నడుచుకునే వాక్యం ఉండాలి. అందుగురించే మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 24వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట సర్వ శరీరులు గట్టిని పోలిన వారిగా ఉన్నారు, వారి అంతమంతయు గట్టి పువ్వు వలె ఉండును. ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ, ప్రభునందు ప్రియమైన వారు, దేవుడు వాక్యము ఎల్లప్పుడూ కూడా ఉండేది దేవుడి యొక్క వాక్యం. మనమందరం కూడా ఈ లోకంలో మరి ఇంతవరకు కూడా సత్యములుగా మన దేవుడు కాల్చి కాపాడాలి అంటే మనం ఆయనకి ఏదోగలుగుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ దిన ఆనంద దినాల్లో జీవిస్తున్న మనమందరం, క్రీస్తుని ఆరాధించుతున్న మనము ఎల్లప్పుడూ కూడా ఆయన ఆరాధించేవారు, ఆత్మతోడు సత్యంతోడు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. ఈ క్రిస్మస్ ఆనంద దినాల్లో జీవిస్తున్న మనమందరం నిత్యము నిరంతరం కూడా ఈ రాత్రి నుండి ఉదయకాల సమయం వరకు మన దేవుడు కాచి కాపాడాడు అంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు.